హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ సానుభూతి పరులు పెట్టిన పోస్టులను ఆధారం చేసుకొని వాళ్ళకి 41A కింద నోటీసులు ఇవ్వడం, అలాగే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని రెచ్చిపోయిన వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అందులో భాగంగా వీళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వివిధ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ ఆయా వాట్సాప్ గ్రూపులు కానీ, లేదంటే ట్విట్టర్స్ కానీ కొన్ని వందల వేల అకౌంట్లను క్రియేట్ చేసుకొని జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకొని పోస్టులు పెట్టేవారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏదైనా నాయకుడు మాట్లాడితే దాన్ని బాగా హైలైట్ చేస్తూ ఈ ప్రత్యర్థులను కించపరిచేలాగా కామెంట్లు చేస్తూ ఈ గ్రూప్స్ అన్నీ నడిచాయి. ఇప్పుడు వీళ్ళందరిపైన కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆ రోజున రెచ్చిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు కళ్ళెం వేయబోతుంది. అందుకే వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ను ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఇందులో కొంతమంది లాయర్లు, అంటే న్యాయ విభాగానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అలాగే మాజీ మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కొంతమంది సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఇమ్మీడియట్లీ వీళ్ళు ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో పెట్టారు. వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి నుంచి ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబీకులు మాట్లాడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే, సజ్జల భార్గవ్ రెడ్డి సూచనల మేరకే మేమంతా పోస్టులు పెట్టాము. ఇవాళ మమ్మల్ని జైల్లో తీసుకుపోయి పెడతా ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకత్వం పట్టించుకోవట్లేదని కామెంట్లు వినబడుతున్న సందర్భంలో ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు వీళ్ళందరినీ కాపాడుకోవడానికి. అయితే ఇక్కడ మనకు స్పష్టంగా వినబడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కావాలని వీళ్ళందరినీ నేనున్నాను, ఏం చేయాలో చేసుకోండి, ఎలాంటి పోస్టులు పెడతారో పెట్టుకోండి అని ఆ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది అనేది ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తులు చెప్తున్న మాట.